అంటే ద్వేషమైంది కదా అంటే ఈ రాగద్వేషాలు ఎలా ప్రవర్తిస్తున్నాయో ఒక్కసారి గమనించవయ్యా అని అక్కడ ఒక వ్యాఖ్యానం రాస్తారు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? తౌహి అస్య పరిపంథినో ఉన్నారు. ఈ రాగద్వేషాల మధ్యలో వస్తున్న ఇంద్రియాలకి ఇంద్రియార్థాలకి మధ్యలో ఇవే శత్రువులు. పరిపంథి అంటే శత్రువు, అందుకని ఇవే శత్రువులు అన్నాడు. అంత చెప్పి వదిలేశాడు కృష్ణుడు. మరి వ్యాఖ్యానం రాయకపోతే విశేష విషయాలు ఎలా తెలుస్తాయండి? వ్యాఖ్యానం వల్లే కదా విశేషం తెలిసేది. అక్కడ భగవత్పాదులు వారు ఏమి రాశారు అంటే, యాకి ప్రకృతి పురుషస్య సా రాగద్వేష పురస్సరా ఏవ స్వకార్యే పురుషం ప్రవర్తయతి తదా స్వధర్మ పరిత్యాగ పరధర్మానుష్ఠానం చ భవతి యదా పునః రాగద్వేషౌ తత్ ప్రతిపక్షేణ నియమయతి శాస్త్రదృష్టిరేవ సహ పురుష ప్రకృతివశ నభవతి అని విశేషమైన వ్యాఖ్యానం రాస్తారు. దీని అర్థం తెలుసుకుందాం. మనం రాగద్వేషాల్లో పడకుండా ఎలా ఉండొచ్చో నేర్చుకుందాం. అసాధ్యం అని అనుకోవద్దు దయచేసి, చాలా సాధ్యం, సులభ సాధ్యం. యాకి పురుషస్య ప్రకృతికి, పురుషుడు అంటే మగవాడు కాదమ్మా, ఇక్కడ జీవుడు అని అర్థం. మనుషులందరికీ పురుషార్థం, పురుష ప్రయత్నం అంటే మగవాడి ప్రయత్నం కాదు. ఉద్యోగం పురుష లక్షణం అంటే ఏదో ప్రయత్నం చేయడం మనిషి లక్షణమే అని అర్థం చెప్పాలి, కానీ జాబ్ చేయడం మగవాడి లక్షణం అని చెప్పకూడదమ్మా. దాని అర్థం అది కాదు. అక్కడ ఉద్యోగం అంటే ప్రయత్నం. భారతంలో ఉద్యోగ పర్వం ఉంటుంది, అక్కడ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదండి. ప్రయత్నాలు చేశారు. ఏం ప్రయత్నాలు చేశారు? సంధి ప్రయత్నాలు చేశారు. కృష్ణుడు రాయబారం చేసింది అప్పుడే, సంజయుడు రాయబారం అప్పుడే, ద్రౌపద పురోహితుడు రాయబారం అప్పుడే, ఉలూకుడు రాయబారం అప్పుడే. రాయబార ప్రయత్నాలన్నీ జరిగాయి. ప్రయత్నాన్ని సంస్కృతంలో ఉద్యోగం అంటారు కాబట్టి భారతంలో ఆ పర్వానికి ఉద్యోగ పర్వం అని పేరెట్టారు. అందుకని దుర్యోధనుడు కానీ ధర్మరాజు కానీ జాబ్ మేళా ప్రకటించి ఎవరికి 30,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. అక్కడ ఉద్యోగ పర్వంలో ఉద్దేశం అది. ఉద్యోగం అంటే ప్రయత్నం. ఉద్యోగం పురుష లక్షణం అంటే మనిషి అన్నవాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనిషి అంటే ఆడ మగ ఇద్దరు కూడా. అంచేది ఇది ఇద్దరికీ వర్తిస్తుంది.